మల్లయ్య తాత ఇప్పుడు టైం ఎంత అయి ఉండొచ్చో చెప్పే అనగానే మొగ్గుల మీదకి చూసి సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు కనబడతలేదారా పగటిలి 12 దాటిందని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఆన పడుతుందా పడదా అని అడిగితే తెప్పలేమన్నా కనబడుతున్నాయో చూసి చెప్పేటోళ్ళు. ఆన పడుతుందంటే పక్క పడాల్సిందే. వెనుకటోళ్లకు వాతావరణం మీద గంత గురి. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా పెద్ద పెద్ద మిషన్లు వచ్చినా శినుకు జాడ పట్టుట్లా వాతావరణ శాఖల్లో తికమకైతున్నారు. శినుకు లేక పల్లెలు చిన్నపోయినాయి. ఇత్తు మొలవక రైతులు రందిపడుతున్నారు. జూన్ నెల పోయినా ఆన జోరు పెరగలేదు. మరి పోయిన నెల పడాల్సిన ఆన కంటే 100కి 10 పాలు తక్కువనే పడ్డదట దేశమంతటా. మీది బాజుకు జరంత నయంగాని మన తన సుట్టం సుపు లెక్క కూడా వస్తలేదు. పట్నంలో ఓ డల్లుబడి పోతుంది. పల్లెలను అస్సలు వలకరిస్తలేదు. ఇగొస్తదా ఆగొస్తదా అని మొగులు దిక్కే చూసుడైతుంది. లెక్కకైతే నెల రోజుల కిందనే ఆన తెప్పలు మోసుకొచ్చి నైరుతి ఋతుపవనాలు కేరళ దాకినాయి. తెలంగాణ మీదికెళ్లి మహారాష్ట్ర దాకా పోయినాయి గాని దేశమంతటా పురాగ వరుసుకోలేదట. మన తన కొన్ని జిల్లాలకే దాకితే తొలుత శినుకులు మురిపించినాయి. అటెంక పత్తకులేవు. జూన్ నెలొచ్చినా ఉత్తరం ఉడికిపోయింది. ఎండ దెబ్బకు మనుషులు జీవిడిచిండ్రు. మీది బాజుకు జరంత సల్లబడతే గాని ఆనలు పడే కోపు లేదని వాతావరణ సంఘపోలు చెప్తే ఇప్పుడు అటదిక్కు దంచుతున్నా దక్షిణం మీద దయగలుగుతలేదు. లెక్కకైతే ఈ పాటికే ఊర్లల్లా షెర్లు కుంటలు నిండి ప్రాజెక్టులకు వరద వారాలే. కాని ఎటు చూసినా సుక్కలేదు. ఆనలు పడాలని ఊర్లల్లో గుళ్ళకాడ పూజలు కప్పతల్లి ఆటలు జలాభిషేకాలు చేస్తున్నారు. అయితే పోయినేడు లెక్కన ఈ తాపకు కూడా ఆనలు ఆలస్యమైనాయి. ఈ నెలల గట్టిగానే పడతాయంటున్నారు వాతావరణ సంఘపోళ్ళు. ఏం కాలమో ఏమో గాని ఎల్లమే ఆనలు జోరందుకుంటే బాగుండుల్లా.